నమస్కారము. ఈరోజు కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ చూస్తున్నాము. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ గతంలో కూడా కొన్ని ఎక్సర్సైజ్ చేస్తున్నాం మనము. ఇక్కడ పర్టికులర్గా నౌన్ని కాన్సెప్ట్గా చేసుకొని చూద్దాం, తెలుసుకుందాం. ఇది 10th క్లాస్ పిల్లల దగ్గర నుంచి ఇంటర్మీడియట్, డిగ్రీ, అలానే పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకి, టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ రాసే టీచర్లకి, అలానే ఏపీపీఎస్సీ ఎగ్జామినేషన్స్ కానీ, యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ కానీ, ఏ పరీక్షలకైనా కూడా ఇంగ్లీష్ కాంపోనెంట్గా ఉంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి తప్పనిసరిగా వస్తుంటాయి. మంచి మార్కులు దీంట్లో సాధించవచ్చు, చాలా సులభంగా కూడా సాధించవచ్చు. ముఖ్యంగా మల్టిపుల్ చాయిస్ ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ జాగ్రత్తగా మీరు ఫిల్ చేయండి. ఎందుకంటే ఏబిసిడి అల్లో ఉండేటువంటి ఆల్టర్నేటివ్స్ ఇంచుమించు కుడి ఎడమలుగా ఒకటిగానే ఉంటాయి. మనం కన్ఫ్యూజ్ అవుతాం. జాగ్రత్తగా చూడండి. మనం టాపిక్లోకి వెళ్తున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు తెలియచేయండి. మంచి వీడియోస్ నేను గ్రామర్ మొత్తం కూడా నెమ్మదిగా చేస్తూనే ఉంటాను, కాబట్టి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నాకున్నటువంటి ఇంగ్లీష్ బోధనలో 30 సంవత్సరాల అనుభవం మేరకు చెప్తున్నాను ఇవన్నీ. కాబట్టి ఖచ్చితంగా పరీక్షకు వచ్చే ఎగ్జాంపుల్ దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను నేను. చూడండి, ఇక్కడ నేను కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ అన్నాము. దీన్నే స్పాటింగ్ ఎర్రర్స్ అని కూడా అంటారు. అంతేకాకుండా వీటిని మనము కామన్ ఎర్రర్స్ అని కూడా ఉంటాము. ఇవి ముఖ్యంగా నేను నౌన్ కాన్సెప్ట్తో చెప్తున్నాను, నౌన్ ఎర్రర్సే చెప్తున్నాను, మరి ఇతర ఎర్రర్ జోలికి పోవడం లేదు దాదాపు. మొదటి చూడండి, ద కోర్ట్ ఇష్యూడ్ ఆర్డర్స్ ఫర్ హిజ్ అరెస్ట్. కోర్టు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, కోర్టు ఆర్డర్స్ ఇస్తుంది, ఆర్డర్ ఇవ్వదు. కాబట్టి ORDERS ఆర్డర్స్ అని రాయండి. అదేంటి సార్? ఐ ఆర్డర్డ్ ఏ టీకి ఆర్డర్ ఇస్తాను. అది ఒక సాధారణమైన మనిషి ఇచ్చిన దాన్ని ఆర్డర్ అంటారు. ప్రభుత్వం కానీ చట్టపరమైన సంస్థలైన కోర్టు, ప్రభుత్వం ఇచ్చేదాన్ని ఆర్డర్స్ అంటారు. అలానే ప్రొసీడింగ్స్, కార్యవర్తనలు, ప్రొసీడింగ్స్, ప్రొసీడింగ్ అనకూడదు, ప్రొసీడింగ్స్. ద గవర్నమెంట్ ఇష్యూడ్ ప్రొసీడింగ్స్, ద కోర్ట్ ఇష్యూడ్ ఆర్డర్స్. కాబట్టి వీటిని ఎప్పుడు కూడా బహువచనంలోనే చెప్పాలి. ఏకవచనం అంటే తప్పే. సో ఈ విధంగా మనం ఈ వాక్యాన్ని కరెక్షన్ చేశాం. కాబట్టి ఆర్డర్ బదులు ఆర్డర్స్ రాస్తే సరిపోతుంది. 2, మై బ్రదర్ ఈజ్ లీవింగ్ ఫర్ ఢిల్లీ బై ద 8:30 o'clock bus. My brother is leaving for Delhi by the 8:30 o'clock bus. ఇక్కడే ఎర్రర్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ విషయంలో జాగ్రత్త చూడండి. బై ద 8 o'clock bus అని రాయండి. బై 8 o'clock bus అని రాయండి. బై ద 8 o'clock bus లేదా బై ద 8:30 బస్ అని రాయండి. వీటిలో ఏది రాసినా కరెక్టే. బై ద 8 o'clock బస్ అని రాయండి, లేదంటే బై ద 8:30 బస్ అని రాయండి. అంతేగాని 8:30 o'clock అనేది ఉండదు, అట్లా రాయకూడదు. కాబట్టి ఇది అనుకూలంగా ఉంటే ఇట్లా రాయండి. సరే, వాడు ఇలానే కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆ ఎర్ర చేయకుండా ఆ 8:30 రావాలి అంటే ఇలా రాస్తేనే 8:30 వస్తుంది. 8:30 కాదు 8 o'clock అన్నప్పుడు ఇదైనా సరిపోతుంది. కాబట్టి ఇలాంటివి చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటాయి. దీన్ని అలవాటు పడాలి. వీటికి రీజనింగ్ ఉండదు. ఇంగ్లీష్ వాళ్ళు ఎట్లా ఉపయోగిస్తున్నారు, మనం అట్లా ఉపయోగిస్తున్నాం, అంతేగాని దీనికి మనకు రీజన్ చూడకూడదు. కాబట్టి ఇది ఒక వాడుక, అది గుర్తుపెట్టుకోండి. 3, హీ హాజ్ బిల్ట్ ఏ న్యూ హోమ్ ఫర్ హిజ్ ఫ్యామిలీ. అంత బాగానే ఉన్నట్టు కనబడుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే వాడు కట్టుకుంది ఇల్లు, కాబట్టి దీన్ని హోమ్ కాదు హౌస్ అనేది. అయితే హోమ్ ఎక్కడకు అంటాము అంటే చూడండి, NGO హోమ్ అనొచ్చు. డిఫరెంట్ కమ్యూనిటీస్ చాలా మంది వచ్చి కూడేటువంటి ఏరియాని హోమ్ అనొచ్చు. యు గో హోమ్ అంటాం, ఐ గో హోమ్ అంటాం. కానీ కన్స్ట్రక్షన్ చేసింది నా ఇంటి పర్పస్ అన్నప్పుడు మాత్రం హౌస్ అని ఉపయోగించండి. 4, his family members are coming in the train.
హీస్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ కమింగ్ ఇన్ ద ట్రైన్. ఇక్కడ ముందు కమింగ్ ఇన్ ఉండకూడదు, ఎప్పుడు కూడా కమింగ్ బై ద ట్రైన్ అని ఉపయోగించాలి. ఇది ఒకటో ఎర్రర్. ఇంకోటి కూడా ఇక్కడ కనపడుతుంది, ఎట్లంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ కాదు ఇట్లా రాయండి, మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ ఆర్ కమింగ్ బై ద ట్రైన్. కాబట్టి ఈ విధంగా కాకుండా మెంబర్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ అని రాసేయండి సరిపోతుంది. సో ఇక్కడ ఎర్రని పరిష్కరించాం. గో ఫర్ ద ఫిఫ్త్ వన్. గుడ్ నైట్ రాము, వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దీస్ డేస్. ఇక్కడ వాడిని విష్ చేస్తున్నాడు రాముని. వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దీస్ డేస్, ఈ మధ్య రోజుల్లో ఎక్కడికి పోయినావు, ఈ మధ్యలో నాకు కనపడలేదు, అక్కడ ఉన్నావు అనే అర్థంతో వాడాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సెల్యుటేషన్లో, ఇక్కడ ఆ గ్రీటింగ్లోనే తేడా ఉంది. గుడ్ నైట్ రాము, గుడ్ నైట్ అనేది ఎప్పుడు చెప్తాము అంటే అంతా మన మధ్య డిస్కషన్ అయిపోయి దేవుడి పాటికి వాళ్ళు వెళ్తున్నప్పుడు గుడ్ నైట్ అని చెప్తాం. కానీ వీడు గుడ్ నైట్తో స్టార్ట్ చేస్తున్నాడు డిస్కషన్, కాబట్టి గుడ్ నైట్ అని చెప్పకూడదు, దీనికి గుడ్ ఈవినింగ్ అని చెప్పాలి. నైట్ బదులు EVNING, గుడ్ ఈవినింగ్ రాము. వేర్ హ్యావ్ యూ బీన్ ఆల్ దీస్ డేస్. ఏమిటి అంటే ఒకటి మీరు చీకటి పడింది కదా సార్, చీకటి పడినా గుడ్ ఈవినింగే చెప్పండి. వెళ్ళిపోయేటప్పుడే డిస్బర్స్ అయ్యేటప్పుడు మాత్రమే గుడ్ నైట్ చెప్పండి, అది అక్కడ పాయింట్. కానీ రాత్రి 8 అయింది కదా సార్ గుడ్ నైట్ చెప్తాను నేను అలా స్టార్ట్ చేస్తా అంటే అది కరెక్ట్గా యాక్సెప్టబుల్ కాదు. గుడ్ ఈవినింగ్తో స్టార్ట్ చేయండి, అది ఏ టైం అయినా. వెళ్ళిపోయేటప్పుడు గుడ్ నైట్ చెప్పండి. 6th one. ద క్లైమేట్ ఆఫ్ సిమ్లా ఈజ్ కూలర్ దాన్ ఊటీ. ఒక్కసారి నిశ్చితంగా పరిశీలించండి. సిమ్లా యొక్క క్లైమేట్ని ఊటీతో పోల్చకూడదు కదా, ఊటీ క్లైమేట్తో పోల్చాలి కదా. కాబట్టి ద క్లైమేట్ ఆఫ్ సిమ్లా ఈజ్ కూలర్ దెన్ ద క్లైమేట్ ఆఫ్ ఊటీ, అది కరెక్ట్. అయితే ఇక్కడ మళ్ళీ క్లైమేట్ రానక్కనే దాని స్థానంలో ప్రొనౌన్ ఉపయోగిస్తాం. కాబట్టి ద క్లైమేట్ ఆఫ్ సిమ్లా ఈజ్ కూలర్ దెన్ దట్ ఆఫ్ ఊటీ అని ఉపయోగించాలి. ఇక్కడ దట్ ఆఫ్ రాయాల్సి ఉంటుంది. 7th one. ఐ పెయిడ్ ₹1.5 ఫర్ ద టీ. టీకి ₹1.5 ఖర్చు పెట్టాను. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ₹1 సింగులర్, ఒకటి కన్నా ఎక్కువ ప్లూరల్. కాబట్టి ఇక్కడ ₹1.5 రూపీస్ అని అనాల్సి ఉంటుంది. ₹1.5 బోవచ్చు అని చెప్పాలి ఇంగ్లీష్లో ఖచ్చితంగా. తర్వాత 8th one. గోపి బాట్ ఏ న్యూ డ్రెస్ ఫర్ హిజ్ బ్రదర్. ఇక్కడ ఏంటి, చూడటానికి అంత కరెక్ట్గానే, కాకపోతే డ్రెస్ అనేది అమ్మాయి వేసుకుంటారు, ఇక్కడ బ్రదర్ కోసం కొన్నాడు కాబట్టి డ్రెస్ అనకుండా దాన్ని షూట్గా మార్చండి. షూట్. గోపి బాట్ ఏ న్యూ సూట్ ఫర్ హిజ్ బ్రదర్. ఓకే, అదే కనుక ఇక్కడ సిస్టర్ కనుక ఉంటే డ్రెస్ కరెక్ట్. సో ఈ విధంగా చిన్న ఎర్రర్. కాబట్టి కామన్ ఎర్రర్స్ అంటేనే అదే చిన్న చిన్న ఎర్రర్స్. ఇది భాష మీద పరిజ్ఞానం ఉంటే మనము సులభంగా చేయగలము. 9th one. There is no place in the bus. There is no place in the bus. So I could not get in. నేను దాంట్లో ఎక్కలేకపోయాను అని ఏంటంటే మీనింగ్. ఇక్కడ బస్సులో ఉండేది ప్లేస్ కాదు, రూమ్. ఇదేంటిది, ఎందుకు రూమ్ అని ఉపయోగించాలా? మనం ఆక్రమించగలిగింది రూమ్. బస్సులో మనం సీట్ ఎక్కి కూర్చుంటాం, ఆక్రమిస్తాం, కాబట్టి దాని రూమ్ అనే చెప్పాలి. ప్లేస్ లేదా స్పేస్ అంటే పైన ఎక్కడో ఉండేది, మనం అందుకోలేంది, కాబట్టి ఇక్కడ రూమ్ అనే ఉపయోగించాలి. దెర్ ఈజ్ నో రూమ్ ఇన్ ద బస్, దెర్ ఈజ్ నో రూమ్ ఇన్ ద ట్రైన్, అది ఉద్దేశం. తర్వాత ఐ గాట్ ఏ మంత్లీ శాలరీ ఆఫ్ ₹100. ₹100 నా జీతం అనేటప్పుడు 100 అనే ముందర ఎప్పుడు కూడా ఏ ఉపయోగించడం అలవాటునే చేసుకోండి. ఏ ₹100 అని చెప్పాలి. తర్వాత సమ్మరైజ్ ద 2 first chapters ఆఫ్ దిస్ బుక్. ఇక్కడ తప్పు ఏంటంటే సమ్మరైజ్ ద ఫస్ట్ 2 chapters. 2 first chapters కాదు, ఫస్ట్ 2 chapters అని ఉపయోగించాలి. మొదటి 2 chapters ని నాకు సమ్మరైజ్ చేయి, వివరించు, సంక్షిప్తంగా చెప్పు అనే ఉద్దేశం.
కాబట్టి ఆ పదాన్ని తప్పుగా రాశారు. నెక్స్ట్, ఐ పర్చేజ్డ్ 2 డజన్స్ పెన్స్. నువ్వు ఎన్ని పెన్నులు కొన్నావు? 2 డజన్లు. తెలుగులో బాగానే ఉంది, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి పెన్స్ అనేది నామవాచకం, దానికి ముందర సంఖ్య, ఇది విశేషణం. విశేషానికి బహువచనం లేదు ఇంగ్లీష్లో, కాబట్టి 2 డజన్స్ కాదు, 2 డజన్. ఎస్ తీసేసేయండి. 2 డజన్ పెన్స్. ఇప్పుడు ఓకే. ఐ హ్యావ్ ఫినిష్డ్ 3/4 ఆఫ్ దిస్ బుక్. 3/4 పుస్తకంలో నేను పూర్తి చేశాను అనే ఉద్దేశం ఏంటండి. 3/4 ఆఫ్ దిస్ బుక్ కాదు, 3/4 ఆఫ్ దిస్ బుక్. He has 2 brother-in-laws. అంటే బ్రదర్-ఇన్-లాస్ అంటే బ్రదర్-ఇన్-లా అంటే బావమరిది లేదా బావ అనే ఉద్దేశం. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఆ పదం యొక్క స్ట్రక్చర్ వేరుగా ఉంది. బ్రదర్-ఇన్-లా అంటే చట్ట ప్రకారం అతను కూడా సోదరుడు అనే అర్థంలే ఇక్కడ ఉద్దేశము. కాబట్టి ఈ బహువచనం అనేది ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టాలి. 2 brothers-in-law. అతనికి కాబట్టి బ్రదర్-ఇన్-లాస్ అనకుండా బ్రదర్స్-ఇన్-లా. ఇక్కడ బహువచనం చేర్చండి, ఇక్కడ లాస్ దగ్గర వద్దు. 2 brothers-in-law. అది 50th one. He has 3 children. ఇది కూడా ఎలాగే చిల్డ్రనే బహువచనం, చిల్డ్రన్స్ అని లేదు. జాగ్రత్తగా రాయండి ఇక్కడ.